హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడవి బిడ్డ సూర్య. ఒకవేళ మీరు దట్టమైన అడవిలో తప్పిపోతే ఏం చేస్తారు? ఓ ఎలుగుబంటి అడవి పంది మిమ్మల్ని తరిమితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? అడవిలో నదిలో మాకు చేపలు కాకుండా ఇంకా ఏమేమి దొరికాయో వాటిని ఎలా ఆహారంగా మార్చుకోవాలో, ఎలా ఆకులతో నీళ్లను వడబోసి తాగాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మామూలు హైట్ లేదు. డియర్ ఫ్రెండ్స్, మనం అడవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలుగుబంటి లాంటివి మన మీద దాడి చేస్తాయి. వాటిని చూసి మనం బెదరకూడదు. ఒక సన్నని చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి. అవి వెంటబడినప్పుడు వంకర టింకరగా పరిగెట్టాలి. దానివల్ల అది తికమక పడి అలాగే మన వెంట వస్తుంది. వెంటనే మనము సన్నని చెట్టు ఎక్కాలి. లావుగా ఉన్న చెట్టు ఎలుగుబంట్లు ఈ సులువుగా ఎక్కగలవు. ఒకవేళ మిమ్మల్ని అడవి పందులు, దున్నలు తరిమితే ఇదే విధానం పాటించండి. అశ్విన్ ఎలాడు అడవిలో చిక్కుకుపోయినప్పుడు ఆహారంగా ఇలాంటి కందగడ్డలను ఆహారంగా ఉపయోగించవచ్చు. ఇది దట్టమైన అడవి మధ్యలో ఉన్న చెరువు. వర్షాకాలం అయితే కలకలాడుతూ ఉంటుంది. దీనిలో ఆహారానికి కొద ఉండదు. ఎటకెలకు వెతగ్గా మాకు నీళ్లపై తేలి ఓ అడవి బాతు గూడు కనిపించింది. దానిలో 3 గుడ్లు దొరికాయి. అడవి బాతులు, నీటి కొంగలు ఈ విధంగా నీళ్లపై గూడు కట్టుకొని గుడ్లు పెడతాయి. వాటిని మనం ఆహారంగా ఉపయోగించుకొని అడవిలో బతికి ఉండవచ్చు. ఒక్కోసారి ఈ అడవి బాతులు 10 గుడ్ల వరకు పెడతాయి. ఈ అడవి బాతులు మనుషులను చూస్తే నీటి లోపల దాక్కుంటాయి కూడా. ఈ గుడ్లను ఉడికించే ప్రక్రియ మీకు తెలిసి ఉండవచ్చు. గుడ్డుకి ఓ అంగుళం మందంలో మట్టిని అద్దాలి. ఈ విధంగా గుడ్డు మట్టి కలిపి బాలు మాదిరిగా చేసుకోవాలి. దీనిని నిప్పుల మధ్యలో ఉడికించాలి. మట్టితో బాల్ మాదిరి చేసిన గుడ్లను ఆ పై మట్టి గట్టిపడే వరకు కాల్చాలి. 40 నిమిషాల పైన పడుతుంది ఈ ప్రక్రియకు. మనం తీస్తున్నాం. ఎనర్జీ బాగుంది నా కల్లో. అడవి బాతుగుడ్లు చక్కగా ఉడికాయి. ఇలాంటి అడవుల్లో మనకు చాకు లాంటివి దొరకనప్పుడు ఇటువంటి దారాన్ని మన దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఇది గుడ్లను సరిగ్గా సమభాగాలుగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. మంచి పెట్టు. వాట్ ఏ వండర్. బాతుగుడ్డు తినడం ఇదే మొదటిసారి. ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు నేను అసలు. ఇది మళ్ళీ ఇంకోసారి దొరికితే ఎంత బాగుంటుందో. వీటిని మోదు ఆకులు అంటారు. మనం ప్రాచీన కాలంలో వీటితోనే ఇస్తార్లు తయారు చేసేవారు. వీటిని నీటిని వడబోసే దానికి ఉపయోగించబోతున్నాం ఇప్పుడు. ఇది అడవిలో ఉన్న నీళ్లను శుభ్రపరిచే అతి ప్రాచీనమైన పద్ధతి. ఇలా పారే నీళ్ళలో చాలా తక్కువ ఉంటాయి క్రిములు. మధ్యగా మడతేసిన ఆకుపై ఈ విధంగా ఓ ముళ్ళుతో చిన్న రంధ్రాలు చేయాలి. తద్వారా ఆ రంధ్రాలు చేసిన దాంట్లోని నీళ్లను వేరొక దాంట్లో పడేలా చేయాలి. ఇలా 2-3 సార్లు ఓ పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడు స్వచ్ఛమైన నీళ్లు మన సొంతమవుతాయి. ప్రాణం నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కొన్ని పద్ధతులు మనం పాటించాల్సిందే. తాగుతున్నాము. అడవిలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేది కనుక్కోవడం చాలా కష్టం. దానికోసం మనం సూర్యుడిపై ఆధారపడాలి. సూర్యుడు పైకి వస్తున్న దిశను తూర్పుగా, ఎప్పుడైతే సూర్యుడు వాలిపోతుంటాడో అది పడమరగా భావించి ఆ దిశగా మనం ప్రయాణం సాగించాలి. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఈ విధంగా నదుల్లో, చెరువుల్లో చేపలు పట్టుకొని తినడానికి ప్రయత్నించాలి.
ఇది వాడే చేప. ఇది యాక్చువల్ అయితే ఇది కూడా ఒక 2 కేజీ దాకా 3 కేజీ దాకా అవుతుంది. ఇది న్యాచురల్గా ఉన్న చేపలు ఇవి. ఇలాంటి చేపల్ని మనం ఇలాంటి చెరువుల్లో మాత్రమే చూడగలం. ఇలాంటి చెరువుల్లో మాత్రమే దొరుకుతాయి ఇవి. ఇది ఇంకా బతికే ఉంది. రాత్రికి ఈ అడవిలోని వాడి చేప పులుసు చేయబోతున్నాను. వీడేంటి స్పోర్ట్స్ బైక్లా ఫీల్ అవుతున్నాడు దాని మీద ఎక్కి. అడవిలోంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. 30 నిమిషాలు ఉన్న వీడియోని 5 నిమిషాలు కుదించాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అడవుల్లోని ఆనిముత్యాలను ఇలా చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. అడవి బిడ్డ మీ మిత్రుడు సూర్య. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.